హాయ్ మాస్టర్స్, పరమహంస స్వాధ్యాయ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 20వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ అధ్యాయం పేరు మేము కాశ్మీరు వెళ్ళలేదు. ఈ అధ్యాయంలో యోగానంద గారు వారి గురువుతో కాశ్మీరు వెళ్ళాలని ప్రయాణం అనుకుంటారు మాస్టర్స్. దాని గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం మాస్టర్స్. నాన్నగారు ఈ అధ్యాయం పేరు మేము కాశ్మీరు వెళ్ళలేదు. నాన్నగారు వేసవి సెలవుల్లో హిమాలయాల దిగువ కొండలకు నాతో పాటు రమ్మని గురువుగారిని మరో 4 స్నేహితుల్ని పిలుద్దామనుకుంటున్నాను. కాశ్మీరుకు 6 రైల్వే పాసులు, మా ప్రయాణం ఖర్చులకు సరిపడే డబ్బు ఇస్తారా? నేను అనుకున్నట్టుగానే నాన్నగారు మనసారా నవ్వారు. నువ్వు ఈ కాకమ్మ కథ చెప్పడం ఇది 3వసారి. కిందటి వేసంగుల్లోనూ అంతకుముందు వేసంగుల్లోనూ ఇలాగే అడగలేదు నువ్వు. చివరి క్షణంలో శ్రీ యుక్తేశ్వర్ గారు రామంటారు. నిజమే నాన్నగారు, కాశ్మీరు విషయంలో మా గురువు గారు ఖచ్చితంగా మాట ఎందుకు ఇవ్వడం లేదో నాకు అర్థం కాకుండా ఉంది. కానీ నేను అప్పుడే మీ దగ్గర పాసులు తీసేసుకున్నానని చెబితే ప్రయాణానికి ఆయన ఒప్పుకుంటారని ఎందుకో అనిపిస్తోంది నాకు. అప్పటికైతే నాన్నగారికి నమ్మకం కలగలేదు. కానీ ఆ మర్నాడు ఆయనే కొన్ని పరిహాసాలతో నన్ను ఆట పట్టించిన తర్వాత 6 పాసులు, ఒక 10 రూపాయల నోట్ల కట్ట నా చేతికిచ్చారు. నీ ఉత్తుత్తి ప్రయాణానికి ఇలాంటి ఆదరువులేవి అక్కర్లేదనుకుంటాను, అయినా ఇవిగో అని వ్యాఖ్యానించారు నాన్నగారు. ఆ రోజు మధ్యాహ్నం నేను దండుకున్నవి తెచ్చి శ్రీ యుక్తేశ్వర గారి ముందు ప్రదర్శించాను. నా ఉత్సాహం చూసి ఆయన చిరునవ్వు చిందించారే కానీ మాట మటుకు ఎటూ తేల్చలేదు. నాకు రావాలనే ఉంది, చూద్దాం. వారి ఆశ్రమంలోని చిన్ని శిష్యుడైన కరాయిని మాతో రమ్మని అడిగినప్పుడు ఆయన ఏమీ వ్యాఖ్యానించలేదు. మరో 3 స్నేహితుల్ని కూడా మాతో రమ్మని చెప్పాను. రాజేంద్రనాథ్ మిత్ర, జ్యోతిన్ ఆడి మరో అబ్బాయి. మరుసటి సోమవారం నాడు బయలుదేరాలని నిర్ణయమైంది. శని ఆదివారాలు 2 రోజులు కలకత్తాలో ఉండిపోయాను. మా చుట్టాలబ్బాయి పెళ్లి తతంగమంతా కలకత్తాలో మా ఇంట్లోనే జరుగుతోంది. నా సామాను తీసుకొని సోమవారం పొద్దుట శ్రీరాంపూర్లో దిగాను. రాజేంద్ర ఆశ్రమ ద్వారం దగ్గర నన్ను కలుసుకున్నాడు. గురుదేవులు బయటికి షికారుకు వెళ్లారు, ఆయన రామంటున్నారు. ఆ మాటకు నాకు ఎంత విచారం కలిగిందో అంత పట్టుదల కూడా పెరిగింది. కాశ్మీరు వెళ్ళడానికి నేను వేసిన పథకాలు భ్రమతో కూడినవని అపహాస్యం చేసేందుకు నాన్నగారికి 3వసారి అవకాశం నేనివ్వను. రాజేంద్ర ఒప్పుకున్నాడు. ఒక నౌకర్ను సంపాదించడానికి నేను ఆశ్రమం నుంచి వెళ్ళాను. గురుదేవులు లేకుండా కనాయి ప్రయాణం కట్టడని నాకు తెలుసు. పైగా మా సామాను కాపలా కాయడానికి ఎవరో ఒకరు అవసరం. బిహారీ నా మనసులో మెదిలాడు. అతను వెనుక మా ఇంట్లో నౌకరు. ఇప్పుడు శ్రీరాంపూర్లో ఒక ఉపాధ్యాయుడి దగ్గర పనిచేస్తున్నాడు. నేను వడివడిగా నడుస్తూ పోతుండగా శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్ దగ్గరున్న క్రిస్టియన్ చర్చ్కి ఎదురుగా గురుదేవులు తారసపడ్డారు. ఎక్కడికి వెళ్తున్నావోయ్? శ్రీ యుక్తేశ్వర్ గారి ముఖంలో చిరునవ్వన్న మాటే లేదు. గురుదేవా, మనం అనుకున్న ప్రకారం ప్రయాణం చేయడానికి మీరు కనాయి రావడం లేదని విన్నాను. బిహారీ కోసం వెతుకుతున్నాను. కిందటేడు కాశ్మీరు చూడ్డానికి అతడెంతో మనసు పడ్డాడని, జీతం లేకుండా పనిచేస్తానని కూడా అన్నాడని మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అవును, జ్ఞాపకం ఉంది. అయినా బిహారీ రావడానికి ఒప్పుకుంటాడని అనుకోను. దాంతో నా సహనం సన్నగిల్లింది. సరిగా ఈ అవకాశం కోసమే అతను ఆత్రంగా ఎదురు చూస్తున్నాడండి అన్నాను. మా గురుదేవులు మౌనంగా మళ్ళీ నడక సాగించారు. నేను కాసేపట్లోనే స్కూల్ మాస్టర్ గారి ఇల్లు చేరుకున్నాను. బిహారీ ముంగిట్లోనే తారసపడ్డాడు. అతని పలకరింపులోని ఆప్యాయత నేను కాశ్మీరు పేరు చెప్పేసరికి చటుక్కున మాయమైంది. క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా ఏదో గొనిగి యజమాని ఇంట్లోకి దూరాడు. నేను అరగంట సేపు అక్కడే పడిగాపులు పడి ఉన్నాను. బిహారీ ఆలస్యానికి కారణం ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడమే కానీ మరేం కాదని అంతసేపు నన్ను నేను సమాధానపరుచుకుంటున్నాను. చివరికి వీధి తలుపు తట్టాను. బిహారీ దాదాపు అరగంట క్రితం వెనకవైపు మేడమెట్లు దిగి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఒక ఆయన. రవ్వంత చిరునవ్వు ఆయన పెదవుల మీద తొణికిసలాడింది. అక్కడి నుంచి దిగాలు పడి వస్తూ బిహారీని మాతో రమ్మని పిలవడంలో ఏమైనా బలవంతం చేస్తున్నట్లు ఉందా, లేకపోతే గురుదేవుల అదృశ్య ప్రభావం ఏమైనా పనిచేస్తోందా అని తర్కించుకున్నాను. చర్చి దాటి వెళ్తూ మళ్ళీ మా గురుదేవుల్ని కలిశాను. ఆయన నా వైపే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నేనేం చెప్తానో వినకుండానే ఆయన ఇలా అన్నారు. అయితే బిహారీ రాడన్నమాట. మరిప్పుడు నీ ప్రయత్నం ఏమిటి? అదుపాజ్ఞలు పెట్టే తండ్రికి లొంగకూడదని నిశ్చయించుకున్న మొండిపిల్లవాడి మనస్థితి కలిగింది నాకు. మా బాబయ్యని తన దగ్గర పనిచేసే లాల్దారి అనే నౌకరి పంపించమని అడుగుతానండి. కావాలంటే మీ బాబయ్యని కలుసుకో అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు ముసిముసిగా నవ్వుతూ. కానీ వెళ్ళినందుకు నువ్వు సంతోషిస్తావని మాత్రం నాకు అనిపించడం లేదు. ఆ మాటకు నేను కీడు శంకించినా
నాలో తిరుగుబాటుతనం తల ఎత్తింది. గురువుగారిని విడిచిపెట్టి శ్రీరాంపూర్ కోర్టు హౌస్లో అడుగుపెట్టాను. మా బాబయ్య శారదా ఘోష్ అక్కడ గవర్నమెంట్ ప్లీడరు. ఆయన నాకు ఆప్యాయంగా స్వాగతం ఇచ్చారు. ఈవేళ నేను కొంతమంది స్నేహితులతో కలిసి కాశ్మీర్కు బయలుదేరుతున్నాను అని చెప్పాను. ఈ హిమాలయ యాత్ర కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను అన్నాను. చాలా సంతోషం ముకుందా. నీ ప్రయాణం మరింత సుఖంగా జరగడానికి నేను చేయగలిగింది ఏమన్నా ఉందా? ఆదరపూర్వకమైన ఈ మాటలతో నాలో ఉత్సాహం పెళ్ళుబికింది. బాబయ్య, నువ్వు మీ నౌకరు లాల్దారిని పంపించగలవా? నా ఈ చిన్న విన్నపం భూకంపం పుట్టించినంత పని చేసింది. మా బాబయ్య కుర్జీలోంచి విసురుగా లేచేసరికి కుర్జీ తిరగబడి బల్లమీది కాగితాలు అన్ని వేపులకి చెల్లా చెదురుగా ఎగిరిపోయి కొబ్బరి చిప్పతో చేసిన ఆయన పొడుగాటి ఉక్కాగొట్టం చిటుక్కున కిందపడి పెద్ద రణగుణ ధ్వని అయ్యింది. ఓరి స్వార్థపరుడా, ఎంత విపరీతపు ఆలోచన! నా నౌకర్ని కాస్త నువ్వు నీ విలాసయాత్రకి తీసుకుపోతే ఇక్కడ నా అవసరాలు చూసే వాళ్ళెవర్రా అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడు ఆయన. నా ఆశ్చర్యాన్ని బయటపడనివ్వకుండా సౌమ్యుడైన మా బాబయ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు ఈ వేళంతా జరిగిన అగమ్య గోచరమైన సంఘటనలకు మరొకటి తోడైనట్టు భావించాను. కోర్టు ఆఫీస్ నుంచి నేను తిరుగుముఖం పట్టడంలో హుందాతనం కంటే వేగమే ఎక్కువగా ఉంది. నేను ఆశ్రమానికి తిరిగి వచ్చేశాను. అక్కడ మా స్నేహితులు నా కోసం ఆశతో ఎదురు చూస్తూ గుమిగూడి ఉన్నారు. గురుదేవుల ధోరణి ఏమాత్రం అంతుపట్టకపోయినా తగినంత గుప్తమైన కారణం ఏదో ఉండి ఉంటుందన్న నమ్మకం నాలో పెరుగుతూ వచ్చింది. గురుదేవుల సంకల్పాన్ని నిరోధించే ప్రయత్నం చేసినందుకు నాలో పశ్చాత్తాపం నిండింది. ముకుందా, మరి కాసేపు నా దగ్గర ఉండవా అని అడిగారు శ్రీ యుక్తేశ్వర్ గారు. రాజేంద్రాను తక్కిన వాళ్ళు వెంటనే బయలుదేరవచ్చు. వాళ్ళు కలకత్తాలో నీకోసం కనిపెట్టుకొని ఉంటారు. కలకత్తా నుంచి కాశ్మీర్కు సాయంత్రం బయలుదేరే ఆఖరి బండి అందుకోవడానికి చాలా వ్యవధి ఉంటుంది. గురుదేవా, మీరు లేకుండా నేను వెళ్ళడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదండి అన్నాను దిగులుగా. నేనన్న మాట రవ్వంతా కూడా పట్టించుకోలేదు మా స్నేహితులు. ఒక గుర్రబండి తీసుకువచ్చి సామానంతా వేసుకుని వెళ్ళిపోయారు. నేను కనాయి గురుదేవుల పాద సన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నాం. ఒక్క అరగంట సేపు మౌనం దాల్చిన తరువాత గురుదేవులు లేచి 2వ అంతస్తు భోజనాల గదివైపు వెళ్ళారు. కనాయి, ముకుందుడికి అన్నం వడ్డించు, అతని బండి కాసేపట్లో బయలుదేరుతుంది. నేను కూర్చున్న కంబలి ఆసనం మించి లేస్తూ హఠాత్తుగా వికారం పుట్టి కడుపులో దారుణంగా దేవేస్తూ ఉండడం వల్ల తూలిపోయాను. కత్తితో పొడుస్తున్నట్టుగా కడుపులో తీవ్రంగా పోట్లు రావడంతో నన్నెవరో దారుణమైన నరకకూపంలోకి హఠాత్తుగా విసిరి పారేసినట్టు అనిపించింది. గుడ్డిగా తడుముకుంటూ వెళ్ళి గురువుగారి ముందు కుప్పగూలిపోయాను. నాలో భయంకరమైన ఏషియాటిక్ కలరా లక్షణాలన్నీ కనిపించాయి. శ్రీ యుక్తేశ్వర్ గారు కనాయి నన్ను కూర్చునే గదిలోకి మోసుకు వెళ్ళారు. గురుదేవా, నా ప్రాణాన్ని మీ అధీనం చేస్తున్నాను అంటూ బాధగా అరిచాను. నా శరీరంలోంచి ప్రాణం తొందరగా పోతున్నట్లు అనిపించడమే దానికి కారణం. శ్రీ యుక్తేశ్వర్ గారు నా తలను తమ ఒళ్ళో పెట్టుకుని దివ్య కారుణ్యంతో నా నుదుటి మీద నిమురుతూ ఇలా అన్నారు. చూసావా, ఇప్పుడు నీ స్నేహితులతో పాటు స్టేషన్లో ఉండి ఉంటే ఏమయ్యేది? సరిగా ఈ సమయంలో ప్రయాణం పెట్టుకోవడం విషయంలో నువ్వు నా నిర్ణయాన్ని శంకించబట్టే విచిత్రమైన ఈ విధంగా నిన్ను ఆదుకోవలసి వచ్చింది అన్నారాయన. చివరికి నేను అర్థం చేసుకున్నాను. మహాపురుషులు తమ శక్తుల్ని బహిరంగంగా ప్రదర్శించడం సముచితం కాదని భావించబట్టే ఈనాటి సంఘటనల్ని సామాన్య ప్రేక్షకుడు చాలా స్వాభావికంగా పరిగణిస్తాడు. మా గురుదేవుల జోక్యం కనిపెట్టడానికి వీలు లేనంత సూక్ష్మమైనది. ఆయన బిహారీ ద్వారాను, మా బాబయ్య ద్వారాను, రాజేంద్ర ద్వారాను, తదితరుల ద్వారాను తమ సంకల్పాన్ని అగోచరంగా నెరవేర్చారు. బహుశా నేను మినహా ప్రతి ఒక్కరూ ఈ సంఘటనల్ని తర్కసంగతంగాను సామాన్యంగానూ భావించారనుకుంటాను. శ్రీ యుక్తేశ్వర్ గారు సామాజిక కర్తవ్య పాలనలో ఎన్నడూ విఫలుడు కానందువల్ల ఆయన కనాయిని పంపి ఒక డాక్టర్ని పిలిపించి మా బాబయ్యకి కూడా కబురు చేశారు. గురుదేవా, మీరే నాకు నయం చేయగలరు. ఇప్పుడు ఏ డాక్టర్ వల్ల నయం కాని పరిస్థితిలో ఉన్నాను అన్నాను. బాబు, ఈశ్వర కృప నిన్ను కాపాడుతోంది. డాక్టర్ని గురించి నువ్వేమీ దిగులు పడకు. నిన్ను ఈ పరిస్థితిలో చూడడాయన. నీకు ఇప్పటికే నయమైపోయిందిలే. గురుదేవుల పలుకులతో ఆ తీవ్రమైన బాధ విరగడైపోయింది. నేను లేచి కూర్చున్నాను. త్వరలోనే డాక్టర్ గారు వచ్చారు. నన్ను జాగ్రత్తగా పరీక్ష చేశారు. నువ్వు చాలా దారుణమైన బాధ అనుభవించి ఉంటావని అనిపిస్తోంది. ప్రయోగశాలలో పరీక్ష చేయడానికి నేను కొన్ని మచ్చులు తీసుకువెళ్తాను అన్నారాయన. మర్నాడు పొద్దున హడావిడిగా వచ్చారు డాక్టర్ గారు. నేను ఉత్సాహంగా లేచి కూర్చున్నాను.
బాగుంది బాగుంది, ప్రాణం మీదికి రాని వాడిలాగే చిరునవ్వు చిందిస్తూ బాతాకాని కొడుతున్నావు అంటూ నా చేతి మీద తట్టారాయన. నేను తీసుకువెళ్లిన మచ్చులు పరీక్షించి నీకు వచ్చిన జబ్బు ఏషియాటిక్ కలరా అని కనిపెట్టిన తర్వాత నిన్ను ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు. నువ్వు అదృష్టవంతుడివి నాయనా. రోగ నివారణ చేసే దివ్యశక్తులు గల గురువుగారు నీకున్నారు. ఆ విషయం నాకు రూఢి అయ్యింది. నేను మనసారా అంగీకరించాను. ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండగా రాజేంద్ర ఆడి గుమ్మంలో కనిపించారు. గదిలో డాక్టర్ని ఒక్క రవ్వ నీరసపడ్డట్టు కనిపిస్తున్న నా ముఖాన్ని చూసిన తరువాత వాళ్ల ముఖాల్లో ఉన్న కోపం కాస్త సానుభూతిగా మారిపోయింది. మనం అనుకున్న ప్రకారం నువ్వు కలకత్తా బండికి రాకపోయేసరికి మాకు కోపం వచ్చింది. ఏమైనా జబ్బు చేసిందా? అవును, మా స్నేహితులు తెచ్చిన సామాను నిన్నటి యథాస్థానంలో పెడుతూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేకపోయాను. బయలుదేరిందో ఓడ స్పెయిన్కు చేరాలని, తిరిగొచ్చింది వెంటనే అడంగుకు చేరకుండానే అన్న పద్యం చదివాను. గురుదేవులు గదిలోకి వచ్చారు. కాయలా చేసి కొనుక్కుంటున్నవాడు తీసుకునే చొరవతో ఆయన చెయ్యి ఆప్యాయంగా పట్టేసుకున్నాను. గురూజీ, నా 12వ ఏట మొదలు చాలాసార్లు హిమాలయాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేశాను, కానీ సాగలేదు. చివరికి మీ దీవెనలు లేనిదే పార్వతీదేవి నన్ను చేరనివ్వదని నమ్మకం కుదిరింది. పార్వతీదేవి అంటే పర్వత సంబంధమైనది అన్నది శబ్దార్థం. పురాణాల్లో పార్వతీదేవిని హిమాలయ పర్వతరాజు కూతురిగా వర్ణించడం జరిగింది. ఆయన నివాసం టిబెట్ సరిహద్దులో ఉన్న ఒకానొక శిఖరం. చేరడానికి శక్యం కాని ఆ శిఖరానికి దిగువన సాగే ప్రయాణికులు దూరంగా మంచుతో ఏర్పడ్డ గుమ్మటాలు, బురుజులతో ఒక పెద్ద రాజప్రసాదం మాదిరిగా కనిపించే మంచుకొండలు చూసి విస్మయానంద భరితులవుతారు. పార్వతి, కాళి, దుర్గా, ఉమా తదితర దేవతలు జగన్మాత భిన్న స్వరూపాలు. ఒక్కొక్క ప్రయోజనాన్ని అనుసరించి ఒక్కొక్క నామ సంకేతం ఏర్పడింది. దేవుడు లేదా పరమశివుడు తన ప్రకృతి అయిన అతీత స్థితి కారణంగా సృష్టికార్య విషయంలో క్రియారహితుడై ఉంటాడు. ఆయన తన శక్తి తన సతులకు అప్పగించడం జరిగింది. బ్రహ్మాండంలో అనంతమైన వివరాలు అభివ్యక్తమయ్యేటట్టు చేసేవారు ఈ సృజనాత్మక నారీ శక్తులే. హిమాలయాలు శివుడికి నివాస స్థానమని చెబుతాయి పురాణ గాథలు. హిమాలయాల్లో పుట్టిన నదులకు అధిష్టాత్రిగా గంగాదేవి దివి నుంచి భూమికి దిగింది. అందువల్లే గంగ స్వర్గం నుంచి దిగివచ్చి యోగిరాజా త్రిమూర్తుల్లో లయకర్త, పునర్జీవకర్త అయిన శివుడి జటాజూటం ద్వారా భూమికి అవతరించిందని కావ్యాల్లో చెబుతారు. భారతీయుల షేక్స్పియర్, మహాకవి కాళిదాసు హిమాలయాల్ని పరమశివుడి అట్టహాస రూపంగా అభివర్ణించాడు. ద లెగసీ ఆఫ్ ఇండియా, భారతదేశ వారసత్వం, ఆక్స్ఫర్డ్ అనే గ్రంథంలో ఎఫ్.డబ్ల్యూ. థామస్ ఇలా రాస్తాడు: శివుడి తెల్లటి పలువరుసను పాఠకుడు ఎలాగో ఊహించుకోగలవచ్చు, కానీ అతడు ఉత్తుంగ శిఖరాయమానమైన పర్వతలోకాన్ని అధిష్ఠించిన పరమేశ్వర స్వరూపాన్ని, దివి నుంచి దిగివచ్చిన గంగ మురుగలు వేస్తున్న శివ జటాజుటాన్ని, ఆ పైనున్న సిగపువ్వు మాదిరి చంద్రబింబాన్ని అనుభూతం చేసుకుంటేనే తప్ప ఆయన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోలేడు. హిందూ చిత్రకళలో తరచుగా నల్లటి జింక చర్మం కట్టుకున్నట్టుగా శివుణ్ణి చిత్రిస్తుండడం కద్దు. రాత్రిపూట చీకటికి, అగోచరతకు అది ప్రతీక. ఆ దిగంబరుడు ధరించే ఏకైక వస్త్రం అదే. తనదన్నది ఏదీ లేకుండా అన్నీ తనవే అయిన ఈశ్వరుడి గౌరవార్థం శైవశాఖీయుల్లో కొందరు ఒంటి మీద ఏమీ ధరించకుండానే ఉంటారు. కాశ్మీర్లో విలసిల్లిన సాధుకోటిలో 14వ శతాబ్దిలో జీవించిన లల్లా యోగీశ్వరి ఒకతే. ఆమె శివభక్తురాలు, దిగంబరి. ఆవిడ సమకాలికుల్లో సంశయాలు ఒకడు ఆవిడ దిగంబరిగా ఉండడానికి కారణమేమిటని అడిగాడు. ఎందుకుండకూడదు, నాకు ఇక్కడ మగవాళ్ళెవరూ కనిపించడం లేదు అంటూ వాడిగా జవాబిచ్చింది ఆవిడ. కొద్దిగా తీవ్రమైన ఆవిడ ఆలోచన దృష్టిలో ఈశ్వరానుభూతి లేనివాడు మగవాడు అనిపించుకోవడానికి అర్హుడు కాడన్నమాట. ఆవిడ క్రియాయోగానికి సన్నిహితమైన యోగ విద్య ఒకటి సాధన చేసింది. ముక్తిని ప్రసాదించడంలో దానికి గల శక్తిని ఆవిడ అనేక పద్యాల్లో ప్రస్తుతించింది. వాటిలో ఒకదాన్ని ఇక్కడ అనువదిస్తాను. ఏ దుఃఖ హాలాహలం తాగలేదు నేను, ప్యావు పుట్టుకల చక్రగతులెన్నెన్నో నావి, అహో అమృతంతో నిండింది నా పాత్ర, శ్వాస ప్రక్రియ సాధన ఫలాన్ని పొంది. ఆవిడ మానవ సహజమైన మరణానికి గురి కాకుండా తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసింది. తరువాత శోకతప్తులైన పురుజనుల ముందు బంగారు దుస్తులు ధరించి సజీవంగా ప్రత్యక్షమైంది, చిట్ట చివరికి ఒంటి నిండా బట్ట కట్టుకొని. ఇది మాస్టర్స్ 20వ అధ్యాయం గురించి. ఇలా ఆ గురుదేవులు యోగానంద గారు ఇద్దరూ కలిసి ఆయన సన్నిధిలో యోగానంద గారు అద్భుతంగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని, భౌతిక జీవితాన్ని ఆనందంగా గడుపుకుంటూ వెళ్తుండేవారు మాస్టర్స్. ఆ గురువే
ఆ యోగానంద గారిని సంపూర్ణంగా చూసుకునేలా యోగానంద గారు తనను తాను ఆయనకు శరణాగతి, సర్వస్వ శరణాగతి చేసుకున్నారు మాస్టర్స్. అందుకే ఆయన ఎలా తన జీవితం గడపాలో ఆ విధంగా జరుగుతూ వచ్చేది మాస్టర్స్. ఇది గురువును మనం సంపూర్ణంగా నమ్మి ఆయనకు సర్వస్వ శరణాగతి చేస్తే మన ఆధ్యాత్మిక భౌతిక జీవితము అనేది అద్భుతంగా జరుగుతుంది. మన ఆత్మ ప్రయాణంలో కూడా మనము ముందుకు వెళ్తూ ఉండవచ్చు మాస్టర్స్. ఈ 20వ అధ్యాయం ముగిసింది మాస్టర్స్. థ్యాంక్ యూ.